హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని చూపించబోతున్నానండి. అండ్ దట్టు అది కూడా ఈ సమ్మర్‌లో కిచెన్‌లో వేడికి మండిపోకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునేవాళ్ళలాగా అండ్ దట్టు మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ అండి. సో, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక్కడైతే నేను ఒక 2 మొక్కజొన్న కండలవి కొంచెం పెద్ద సీడ్స్ ఉన్నాయండి. అంటే అలా అని ముదిరిపోలేదండి. లేతగానే ఉన్నాయి. సో, వితౌట్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో, ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రేట్ చేసిన క్యారెట్‌ని అలానే ఒక ఆనియన్ దాంతో పాటు కారానికి సరిపడా మిర్చిని కూడా చాప్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి కంబైన్ చేసేసి పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు దీనిలోకి అండ్ మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలంటే గనక చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేస్తున్నానండి. అండ్ అలానే 2 స్పూన్స్ బియ్యపు పిండిని యాడ్ చేస్తున్నానండి. అండ్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ బియ్యపు పిండి అలానే కార్న్‌ఫ్లోర్‌ని ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు క్వాంటిటీ. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలానే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటు కొంచెం కర్రీ లీవ్స్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో, కర్రీ లీవ్స్ కనుక మీరు తినకపోతే సన్నగా చాప్ చేసుకొని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మునగాకైనా యాడ్ చేసేసుకోవచ్చు. అది కూడా హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి. సో, మనకేంటంటే మునగాకు తినని వాళ్ళు ఇందులో యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అంటే ఆ ఫ్లేవర్ అనేది తగలకుండా ఉంటుందండి. సో, ఇలా ముద్దలాగా మనకి కలుపుకున్న తర్వాత ప్యాన్‌ని ముందే హీట్ చేయకుండా కొంచెం ఆయిల్‌ని గ్రీస్ చేసేసి కొంచెం పిండిని దీనిపైన పెట్టేసేసుకొని మొత్తం పల్చగా ఇలాగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి హీట్ చేసిన ప్యాన్ మీద ఇలా ప్రెస్ చేయాలంటే అది అతుక్కుపోయి మనకి ఇలాగా పల్చగా రాదనమాట. సో, ముందుగా ఒత్తుకొని తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. సో, స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇలాగ లైట్‌గా ఆయిల్‌ని అప్లై చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా కొంచెం ఆయిల్‌ని అప్లై చేశాను. ఓన్లీ జస్ట్ సరౌండింగ్స్ అలానే దానిపైన లైట్‌గా ఒక 2, 3 డ్రాప్స్ మాత్రమే ఆయిల్‌ని అప్లై చేసి ఇలాగ లిడ్‌తో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే నేను పెట్టుకొని కుక్ చేసుకున్నానండి. సో, అప్పుడు మనకి చాలా బాగా కుక్ అయిపోతుంది. మనకి అతుక్కోకుండా ఇది ఓన్లీ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మొక్కజొన్నలు కాబట్టి సో, మనకి అతుక్కోకుండా నీట్‌గా వచ్చేస్తుందనమాట. అండ్ అలానే మనం వాటర్ కూడా దానిలో ఏమీ ఎయ్యకపోయినా కూడా అది వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లైట్‌గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా వస్తుందండి. సో, ఇలా చూసారా? ఇంకో వైపు మనం ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇలా మనకు మూవ్ చేస్తే అది మూవ్ అయిపోయిందంటే సో, వేరే వైపు కూడా చక్కగా కుక్ అయిపోయినట్టనమాట. సో, చూసారా? ఎంత యమ్మీగా ఉంది కదా! చూడ్డానికైతే చాలా బావుందండి. యాజ్ ఇట్ ఈజ్‌గా మీకు ఏమి నంచుకోకుండా కూడా తినేసేయొచ్చు. అలానే చాలా సాఫ్ట్‌గా కూడా ఉందండి. సో, వేడిగా కనుక తింటే చాలా బావుంటుంది. సో, నచ్చితే మీరు ట్రై చేసి ఒక చిన్న లైక్ చేయండి.